హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా వైసీపీ అభ్యర్థి అన్నాబతుని నామినేషన్. అన్నాబతునికి మద్దతుగా తరలివచ్చిన జనం. 30,000 మెజారిటీతో గెలుపు ఖాయమన్న అన్నాబతుని. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసేనన్న డాక్టర్ చందు సాంబశివుడు. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. ఘనంగా జరిగిన శ్రీ గోదాదేవి అమ్మవారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ. తెలుగుదేశం పార్టీ అవినీతిమయ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలిలో 30,000 మెజారిటీతో వైసీపీని గెలిపించేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి శివకుమార్ మీడియాతో మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం నుండి ఒంగోలు జాతి జోడేట్ల బండిపై భారీ ర్యాలీగా వచ్చిన శివకుమార్ పార్లమెంటు అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వాసవి అమ్మవారి దేవస్థానంలో టీడీపీకి చెందిన లారీ అసోసియేషన్ నాయకులు బొల్లినేని బుజ్జి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. అన్నాబతుని శివకుమార్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నామినేషన్ దాఖలు అనంతరం అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ, నామినేషన్ కార్యాలయానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీని గెలిపించేందుకు ఎంతో కసిగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతుందని అన్నారు. జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. తెనాలిలో టీడీపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, వైసీపీని 30,000 మెజార్టీతో గెలిపించేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. గతంలో చేసిన పొరపాటు ఈసారి చేయకూడదన్న భావన ప్రజల్లో ఉందన్నారు. ఇక్కడ ఉండాల్సిన ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడేవాడిని. ఆ రోజు నాన్నకు అవకాశం ఇచ్చారు. తెనాలి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం, మీ అందరూ రేపు 11వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో అభిమానంతో, ప్రేమతో ఫ్యాన్ గుర్తుపైన ఓటేయండి. మీరు చూపించే ప్రేమని, మీ ఆకాంక్షని తప్పకుండా అన్నాబతుని శివకుమార్ మనందరం కలిసి మన ప్రాంత అభివృద్ధికి పాటుపడతాం. తెనాలి ప్రజల యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని మా ఇంటర్ఫీరెన్స్ లేకుండా, రాజకీయాలు చేయకుండా, మీ పనిని, మీ వ్యాపారాన్ని మీరు చేసుకునే విధంగా, మీకు నిజంగా మా రాజకీయాలతో అవసరం వస్తే రాజకీయ నాయకులతో న్యాయం పక్షాన చేస్తామే కానీ ఇంకో రకంగా చేసే వ్యక్తులం కాదు. మా ఇద్దరిని ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెనాలి జనం వైసీపీతోనే ఉన్నారని అన్నారు. తాము ర్యాలీగా వచ్చిన జోడేట్ల మాదిరిగా తెనాలిని తమ భుజస్కంధాలపై వేసుకొని శివకుమార్ తాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పారు. తాము రాజకీయాల్లోకి వచ్చింది జేబులు నింపుకోవడం కోసం కాదని ప్రజల కోసమని అన్నారు. ఎందుకంటే ఈరోజు తెనాలి జనం చూస్తూ ఉంటే, తెనాలి జనం వైఎస్ఆర్సీపీ ఉంటే జనం వెనకాల అలపాటుగా పరిగెత్తుతూ ఉన్నారు. అందుకని ఈ రోజున స్పష్టమైన వైఖరితోటి రాబోయేటువంటి రోజుల్లో శివన్న ఇది నాట్ లోకల్, ఇది పక్కా లోకల్. తెనాలికి ఒక పక్కా లోకల్ వ్యక్తి దొరికినందుకు మీరు అందరూ ఆనందించాలి. గుంటూరు పార్లమెంటుకి కూడా నేను కూడా పక్కా లోకల్. ఇద్దరం గుంటూరు పార్లమెంటుని, తెనాలి అసెంబ్లీని మీ ఇద్దరం ఒక పని మీద ఇచ్చాం. ఆ రెండు ఒంగోలు జాతి ఎట్లు చూస్తూ ఉంటే మమ్మల్ని ఏ రకంగా లాగినాయో, ఇద్దరం కూడా రాబోయే రోజుల్లో తెనాలి శాసనసభని ఇక్కడ ప్రజల సమస్యను పుస్తకందాల మీద వేసుకొని మోసేటువంటి శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులం. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది డెఫినెట్గా మా కోసం కాదు, ఈ ప్రజల కోసం. ఈరోజు జేబులు నింపుకునేటువంటి వ్యక్తులు, జేబులు ఖాళీ చేసుకునే వ్యక్తులు. ఈరోజు ఖాళీ చేసుకునే వ్యక్తులుగా ఇద్దరం మేము ముందుకు వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సీఎం చేయాల్సినటువంటి బాధ్యత తెనాలి ప్రజానీకం మీద ఉంది. ఈరోజు నేను ఒక పార్లమెంట్కి పోటీ చేస్తా ఉన్నా.
ఎందుకంటే నేను అడుగుతా ఉన్న తెనాలి ప్రజలందరూ ఎప్పుడైనా గల్లా జయదేవ్ గారు ఇక్కడ కనపడ్డారా అని అడుగుతా ఉన్నా. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ చందు సాంశివుడు తన నామినేషన్ను దాఖలు చేశారు. మండల రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రంగయ్యకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ చందు సాంశివుడు తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్యకు ఆయన అందజేశారు. అంతకుముందు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వారిని పోలీసులు నిలువరించడంతో డాక్టర్ చందు సాంశివుడు పోలీసులపై వాగ్వివాదంకు దిగారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అతిక్రమించి వైసీపీకి చెందిన వారు ఎన్నికల కార్యాలయంకు దగ్గరగా ఉంటే వారిని నిలువరించకుండా మమ్మల్ని ఆపడమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. How the people are staying there? They should be there. 100 meters దూరం ఉండాలి. You are not the only person to decide this act. How can you allow them? ఎందుకు అలా చేశారు? 100 meters అందరూ అక్కడ ఎందుకు అలా చేశారు? మీరు రూల్ చెప్పినప్పుడు కూడా నేను సార్ నాకు తెలుసండి, మేము చేసాం చాలా మంది పోలీసులు ఎందుకున్నారు అక్కడ ఎందుకున్నారు మీరు? How did you allow this 100 people there? తదనంతరం నామినేషన్ వేసిన డాక్టర్ చందు సాంశివుడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ద్వారానే ప్రత్యేక హోదా లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కలిసి హస్తం గుర్తుకు ఓటు వేయమని అడుగుతామని చెప్పారు. కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసేనని డాక్టర్ చందు సాంశివుడు తెలిపారు. దశరథరామరెడ్డి, మూడోది మన తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ అయినటువంటి చిట్టిబాబు గారు, అలాగే కొలిపర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ చక్రాయపాలెం సర్పంచ్ సొంత నాగేశ్వరరావు గారు, వీళ్ళు 4 ప్రపోజల్స్ ఇచ్చారు. ఇక నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి అందరికి ఒకటే కుటుంబం, హస్తం గుర్తుకు ఓటేయమని ప్రచారం చేస్తాం. ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యత, అవసరం, ఆవశ్యకత గుర్తించి హస్తం పార్టీకి అసెంబ్లీకి పార్లమెంటు కూడా గెలిపించి మనకు మనం లాభం చేసుకోవాలంటే రేపు హోదా రావాలన్నా, విభజన చట్టం హామీలు జరగాలన్నా అన్నిటికంటే ముఖ్యంగా కార్యక్రమంలో పొన్నూరు శశి, దశరథరామరెడ్డి, ఎస్బి శివ తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా పలు ఆలయాలు, మసీదు, చర్చిలను సందర్శించారు. ఆయా మందిరాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా బుధవారం అన్నాబత్తుని శివకుమార్ సర్వమత ప్రార్థనలు చేశారు. ఉదయం తొలుత షారాబ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి పార్టీ నాయకులు కలిసి చేరుకున్న శివకుమార్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందజేశారు. అనంతరం స్వరస్ టాకీస్ సెంటర్లోని సాయిబాబా మందిరంలో బాబాను శివకుమార్ దర్శించుకున్నారు. అనంతరం శివాజీ చౌక్లోని కాళీమాత అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి నుండి జామియా మసీదుకు చేరుకున్న శివకుమార్కు మసీదు పెద్దలు ఘన స్వాగతం పలికారు. మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. బోస్ రోడ్లోని టౌన్ చర్చిలో జీసస్ను దర్శించుకున్న శివకుమార్ ప్రార్థనలు చేశారు. అదేవిధంగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవార్లను శివకుమార్ దంపతులు దర్శించుకున్నారు. శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివకుమార్తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి చెంచుపేటలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి వసంతోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్ నందు వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు కమనీయంగా జరిగాయి. 14వ తేదీ నుండి సాగిన బ్రహ్మోత్సవాలు 21తో ముగిశాయి. ఉత్సవాల ప్రారంభం నుండి దేవస్థానంలో ప్రతిరోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వామివార్లకు విశేష పూజలు జరిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం గరుడోత్సవాన్ని నిర్వహించగా బుధవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. తదనంతరం అన్నప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్వహిస్తున్న విశేష కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతోమందికి ఆధ్యాత్మిక చింతన లభించిందని చెప్పారు. ఆలయ కమిటీ చేస్తున్న పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆలపాటి అభినందించారు. సమాజ శ్రేయస్సు కోసం, శాంతి కోసం, మరందరి ఆశీస్సులు పొందడం కోసం, ఆ దైవ కృప కోసం
ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైన కార్యక్రమాలతో పాటు వినోదం కూడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం కూడా చాలా సంతోషం. ఇదే విధంగా ఈ రోజున మరి ఇక్కడ ఈ దేవాలయం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆనందంగాను సంతోషంగాను. జనసేన పార్టీలోకి 200 మందికి పైగా వైసీపీ టీడీపీకి చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. తెనాలి పట్టణంలోని ఐతానగర్ సుల్తానాబాద్ 14వ వార్డు నుండి పలువురు యువకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అగ్రనాయకులు తెనాలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ గెలుపుకు కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి దిశాదశ నిర్దేశం చేశారు. కుంభం బాలాజీ నేతృత్వంలో 14వ వార్డు నుండి యువత జనసేనలోకి చేరగా, సుల్తానాబాద్ నుండి కొర్రా సీతారామరాజు ఆధ్వర్యంలో సుగాలీలు పార్టీలో చేరారు. కాగా ఐతానగర్ నుండి 100 మంది మహిళలు జనసేనలోకి చేరారు. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తెనాలి తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సందర్భంగా ఒక మంచి పాదయాత్ర నిర్వహించబోతున్నాం. ఉదయం నుంచి వందల సంఖ్యలో అభిమానులు, జన సైనికులు, నాయకులు, ఇతర పార్టీలో ఉన్న ప్రముఖులు కూడా చాలామంది వచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేయడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందరి మనసులో అదే ఉంది. ఈ సందర్భంగా కూడా ప్రజలు నేను కోరేది ఒకటే, ఇంకోసారి పోటీ చేయాలనే కోరిక కేవలం ఈ ప్రాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఏదైతే ఒక మంచి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి చేయాలని నేను ఒక ప్రణాళికాబద్ధంగా నేను చేశానో దాన్ని మరొకసారి అపూర్వ వైభవం తీసుకురావడానికి నా ప్రయత్నం ఇది. మీరందరూ ఆశీర్వదిస్తారని, అదేవిధంగా రేపటి ఈ పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొని భవిష్యత్తు కోసం మనం పనిచేసే ఈ కార్యక్రమంలో మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబతున్ శివకుమార్ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. బోస్ రోడ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు అశేష జనసందోహం మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. జోడెద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చిన శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబతున్ శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేలాదిగా నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్దకు ఉదయం నుండే భారీగా కార్యకర్తలు, ప్రజలు చేరుకున్నారు. గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన జోడెద్దుల బండిపై ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయానికి శివకుమార్ చేరుకున్నారు. బోస్ రోడ్ నుండి టీవీ రోడ్, కళాక్షేత్రం మీదుగా సాగిన భారీ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలు, మహిళలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. నీవే నేత, నీవే దాత, జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న. పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా. లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా. మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా, జగనన్నా. నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్నా, జగనన్నా, జగనన్నా. మమ్ము చల్లంగా చూడు మాయన్నా. ర్యాలీలో ప్రత్యేక వాయిద్యాలు, కళా ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. దారి పొడవునా ప్రజలు బారులు తీరడంతో వారికి అభివాదం చేస్తూ శివకుమార్ ముందుకు సాగారు.
నామినేషన్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరం ముందే బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడి నుండి ఇతరులను అనుమతించలేదు. డీఎస్పీ స్నేహిత నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి మీడియాను సైతం పోలీసులు అనుమతించలేదు. కేవలం అభ్యర్థి సహా 5గురిని మాత్రమే అనుమతించడంతో అన్నాబతుం శివకుమార్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, దేశు శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్ కుమార్, ఎస్బి శివ మాత్రమే లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా 2 సెట్ల నామినేషన్ను శివకుమార్ దాఖలు చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా వైసీపీ అభ్యర్థి అన్నాబతుని నామినేషన్. అన్నాబతునికి మద్దతుగా తరలివచ్చిన జనం. 30,000 మెజారిటీతో గెలుపు ఖాయమన్న అన్నాబతుని. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసేనన్న డాక్టర్ చందు సాంబశివుడు. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. ఘనంగా జరిగిన శ్రీ గోదాదేవి అమ్మవారి 2వ వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.